అంటే సాయన్న బిడ్డకు ఓటేయాలని మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. తప్పకుండా భారీ మెజారిటీతో మేము గెలుపబోతున్నాం. అందరికి కూడా జూన్ 4th నాడు ధూమ్ మచాలే. అందరికి కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. లక్ష్మి కళ్యాణ్ లక్ష్మి బోన్స్ అయిందంటే ఏ గవర్నమెంట్ లో అయినట్టు అది చాలా తప్ప. అందుకే అంత కష్టమవుతుంది. అందుకే ప్రజలు గుర్తుపడుతున్నారు. అశోక్ నీకు అర్థమైతలేదు. అశోక్ నువ్వు రిపోర్టర్ కదా. ప్రజలు ఎంత బాధపడుతున్నారు అనుకుంటున్నావు? కాంగ్రెస్ ప్రభుత్వం దిక్కలి ఎంత ఇబ్బంది పడుతున్నారు అనుకుంటున్నావు? నీళ్లు లేవు, కరెంటు లేదు, చెర్లలో నీళ్లు లేవు, పంటలు ఎండిపోతున్నాయి, పంట కొనే దిక్కు లేడు. గిఫ్ట్ ఇడ్స్ పెట్టు, పంటలు రోడ్ల మీద యాడ ఇడ్చి పెట్టేసారు. ఆ గోస నీకు ఎలా తెలుస్తుంది అశోక్? ఆడ పబ్లిక్ లో ఊర్లలో పోతే తెలుస్తుంది అశోక్. ఒక చెప్పుదే మాట్లాడుతున్నావు. అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అశోక్. భయపడక అశోక్. ఓకే, థ్యాంక్ యూ అందరికి. అందరూ ఏమన్నా న్యాయం చేసింది ఆ కాంగ్రెస్? ఏమన్నా ఉద్ధరించింది ఆ దేశాన్ని? మన తెలంగాణను చూసుకో, ఎంత అన్యాయం. ఒక కరెంట్ ఉండకపోవు, ఒక పంటలు పండకపోవు, పండిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవు, ఒక సాగునీరు ఉండకపోవు, ఒక తాగునీరు ఉండకపోవు. అట్లనే బీజేపీ కూడా ఉన్నది. అంతకుముందు 10 ఏళ్ళు ఉంది, ఇప్పుడు 10 ఏళ్ళు ఉంది. వాళ్ళు కూడా ఏమి చేయలే ప్రజలకు. మాటలు చెప్పుకుంటా, 2 జాతీయ పార్టీలు మాటలు చెప్పుకుంటా, వాళ్ళకి ఎవరు ఆపోజిషన్ లేరు. వీళ్ళు లేకపోతే వాళ్ళు గెలుస్తారు, వాళ్ళు లేకపోతే వీళ్ళు గెలుస్తారు. తమిళనాడు లెక్క కరుణానిధి లేకపోతే జయలలిత గెలుస్తారు, జయలలిత పోయాలని వీళ్ళు ఒకసారి ఆ లెక్కన వీళ్ళు గెలుచుకుంటూ వచ్చి ప్రజలను నిండా మోసం చేసిర్రు, నిండా పాపం. కానీ ప్రజలకు ఇప్పుడు అర్థమైపోయింది. 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలన వచ్చింది. దేశంలో 28 రాష్ట్రాలలో అందరికి అర్థమైంది అసలు పరిపాలన అంటే ఇట్లా కేసీఆర్ లెక్కుంటుందా, పాలన అంటే ఇట్లుంటుందా, సాగునీరు ఇట్లా ఇవ్వగలుగుతామా, ప్రతి ఇంటికి నీరు ఇవ్వగలుగుతామా, ప్రతి పంటకు నీళ్లు ఇవ్వగలుగుతామా, 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇవ్వగలుగుతామా అనేది ప్రూవ్ చేసి చూపించిన ఘనత కేసీఆర్. 200 రూపాయలకు పింఛన్ ఉన్నదాన్ని 2000 రూపాయలు తీసుకొచ్చిండు. ఎవరితో సాధ్యం కాదని అసాధ్యమైన పని సుసాధ్యం చేసిన ఘనత మన కేసీఆర్ గారు. 46,000 చెరువులు ఉంటే తెలంగాణలో నిండు కుండ లెక్క ఎండాకాలం మే నెలలా ఇంత ఎండలు కొట్టినా కానీ ఆ చెర్లలో నీళ్ళు అట్నే ఉంటుండే. 3 కోట్ల లక్షల టన్నుల ధాన్యం పండించిన ఘనత దేశంలోనే. అన్నం పెట్టే రైతులను తయారు చేసిన ఘనత మన కేసీఆర్ కాదా? వాళ్ళకి సకాలంలో రైతు బంధు ఇచ్చి, రైతు భూమి ఇచ్చి, పెట్టుబడి ఇచ్చి, ఎరువులు అందించి, సాగునీరు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, వాళ్ళకు పంటలు పండించి, పంటలు పండినాక సకాలంలో కొని వాళ్ళకు మంచిగా పైసలు వేస్తే ప్రజలు ఎంత మోసపోయారు. 4 నెలలనే కాంగ్రెస్ వచ్చింది, కొద్ది మోడల్ వచ్చింది. 4 నెలలని వాళ్ళు ఒకటే పని పెట్టిరప్ప. అసలు ఒకటే పని, కేసీఆర్ తిట్టాలి, కేటీఆర్ తిట్టాలి, వాళ్ళని జైలేస్తాం, వీళ్ళని జైలేస్తాం. ఇదేంటా ఇది? అరే ఎవరైనా పని చేసుకోవాలని తింటారా? నీ ముఖానికి కాంగ్రెస్ ముఖానికి కానీ బీజేపీ ముఖానికి కానీ ఎప్పుడన్నా సాగునీరు ఇచ్చిర్రా? ఏ రాష్ట్రంలో తాగునీరు ఇంటింటికి తాగునీరు ఇచ్చిర్రా? 24 గంటల కరెంట్ ఇచ్చిర్రా? దేశంలో 28 రాష్ట్రాలు ఒక్క రాష్ట్రం చూపారు మీరు. అసలు మీకు ఓట్లు అడిగే హక్కు, తెలంగాణలో నైతిక హక్కు మీకు లేనే లేదు. ప్రజలు మీకు ఎయ్యలేయారు ఎప్పుడు కూడా. కేసీఆర్ అంత పెద్ద ఆలోచన చేసి దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చి ఇవన్నీ చేస్తే వాళ్ళని తండ్రి కొడుకులను టెలిఫోన్ స్కామ్ అని, ఆ స్కామ్ అని, అది కాళేశ్వరం స్కామ్ అని, చిన్న ప్రపంచంలోనే ఎప్పుడైనా ప్రాజెక్టు కట్టండి కాళేశ్వరం ప్రాజెక్ట్. అది చేయాలనుకుంటే చేయలే, నీళ్ళు ఇవ్వాలనుకుంటే ఇవ్వలేకపోయినాళ్ళు. ఏదో వంక పెట్టి 3 పిల్లలు ఏదో దసుకుతే దానికి వంక పెట్టుకోవడాన్ని ఆపి రైతులనంతా 1,00,000 ఎకరాలకు పొలాలు ఎండబెట్టి తాగునీరు వస్తలేదు, పంటలు పంటలేవు. 4 నెలలైనా ఇంత ఆగమాగమా, ఇంత ఇదా? అసలు కాంగ్రెస్ కు అడ్మినిస్ట్రేషన్ వస్తుంది.
అసలు పరిపాలన వస్తలేదు వాళ్ళకు. ఎందుకో నాకు అర్థమైతే లేదు. ఇప్పుడు డైరెక్ట్ ప్రతి ఇంటికి నల్ల నీళ్లు రిజర్వాయర్లు ఎక్కడ లేని విధంగా కట్టిపెట్టాం మన కేసీఆర్ గారు. సిరిప్ సెక్షన్ అంతా శాంక్షన్ సిస్టమ్ అంతా తయారై ఉన్నది. గాలి నల్లలు నీళ్లు తెచ్చి ఇప్పితే అయిపోయి, నీళ్లు ఇస్తే అయిపోయి. సాగునీరు కోసం మొత్తం సిస్టమ్ డెవలప్ చేసి పెట్టిండు. సరిగా నీళ్లు తెచ్చి పెడితే అయిపోయి. చెట్లను నింపేందుకు రెడీగా పెట్టిండు కాలువలు, పైప్ లైన్లు. అవి ఇప్పితే అయిపోయి. నువ్వు సిరిప్ మేనేజ్మెంట్ చేస్తే అయిపోయి. అది కూడా చేయొస్తలేదంటే దానికి పట్టుకొని అది ఏదో ఇంకా పెట్టుకొని పొద్దు కూడా కొట్టి ఇష్టం ఉన్నట్టు కేసీఆర్ని తిడితే ప్రజలు గుర్తుపట్టరా? పని చేసేవాళ్ళని వాళ్ళని తిడితే ప్రజలకు అర్థం కాదా? సడన్ గా కేసీఆర్ గారు బస్సు యాత్ర పోతే TV9 లో మాట్లాడితే అందరికి అర్థమయ్యేటట్టు చెప్తే ప్రజలంతా కళ్ళు తెరిచింది. ఓయమ్మో, ఇంత పెద్ద గొప్ప మహాత్ముని, ఇంత పెద్ద తెలంగాణ దేవుణ్ణి వీళ్ళు నడమంత్రం సీరియల్ వచ్చి వాళ్ళని తిడుతున్నారు. ఆ పెద్ద మనిషిని హైదరాబాద్ అంతా కూడా అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్ కంపెనీలతో నింపి పడేస్తే ప్రపంచ 9 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తే ఆ కేటీఆర్ పట్టుకొని తిడితే, కేసీఆర్ పట్టుకొని పెట్టి వాళ్ళ బిడ్డను కూడా జైలు వేసి ఇవన్నీ చేస్తే ప్రజలు ఊపుకుంటారా చెప్పు? ఇప్పుడు MP ఎలక్షన్స్ వచ్చినాయి, గెలవాలి, ఛాలెంజ్ చేస్తారు, గెలవాలి బాబు. మా బిడ్డ నివేదిత గ్యారంటీ గెలుస్తున్నది. మా తమ్ముడు రాజీ లక్ష్మారెడ్డి గ్యారంటీ. ప్రజలంతా మా దగ్గర ఉన్నారు, మేము పని చేసినాం. నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా, మంత్రి ఉన్నా. ఇక కూర్చున్నామంతా 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేలు ఉన్నాం. మేము ప్రజలకు నీరు ఇచ్చినాం, మేము కళ్ళల్లో ఒత్తులేసుకున్నాం, కడుపు చంపుకున్నాం, రాత్రి పగలు ప్రజలేంబడి ఉన్నాం. ప్రజలకు అన్ని రకాలుగా అభివృద్ధి చేసినాం. మాకు ఓటు అడిగే హక్కు మాకే ఉంది. ప్రజలు మేము ఎప్పుడు మోసం చేయలేదు, ప్రజలకు ఎప్పుడు మేము ఇబ్బంది పెట్టలేదు. ప్రజలకు రోజు ప్రజలలో ఉన్నాం, ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కరించుకున్నాం. ఈ రోజు ప్రజలకు పోతే ఎంత ఆదరణ వస్తుంది, ఎంత ఆదరణ వస్తుంది, ఎంత ఆదరణ వస్తుంది. అసలు మామూలు ఆదరణ లేదు. అసలు మేము పోతా ఉంటే ఇప్పుడు మా కేసీఆర్ గారు బస్ యాత్ర పోతే ఏం పబ్లిక్ అసలు అర్థమైతే లేదు. అసలు వాళ్ళు బీజేపీ, కాంగ్రెస్ 2 దిమ్మ తిరిగిపోయి వాళ్ళు అవుట్ అయిపోయారు. వాళ్ళకి తెచ్చిపోయింది. ఓ అమ్మో రామరామ. వాళ్ళు ఫస్ట్ మంత్ ఏదో జోరు మీద ఉందనుకున్నారు, సెకండ్ మంత్ ఇక మాకే తిరుగులేదు అనుకున్నారు, థర్డ్ మంత్ వస్తే గల ఆడికాడికి అనిపిస్తుంది, ఇక ఫోర్త్ మంత్ వస్తే గల మొత్తం కుప్పగొలిపోయింది కాంగ్రెస్, బీజేపీ. లేదా ఆదరణ మీకు కూడా తెలుసు, అందుకే అవుతున్నారు మీకు. అసలు బీజేపీకి, కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు లేనే లేదు, ఒక లీడర్ లేడు. మా కృష్ణ 3 సార్లు గెలిచింది. బీజేపీని కాంగ్రెస్ చూపియాడా? ఇప్పుడు మా 2-3 సార్లు గెలిచింది, చూపిరా? ఓటు లేరు, క్యాడర్ లేరు, ఓటర్స్ అంతా ఎందుకని పని చేస్తాం. 36 ఫ్లైఓవర్లు కట్టించండి మా కేటీఆర్ గారు సిటీలో. ఎక్కడ కూడా సిగ్నల్ ఫ్రీ ప్రయాణం చేస్తే అంత గొప్ప పని చేసిండు. వాళ్ళని పట్టుకొని వీళ్ళు మంత్రులు, సీఎం కాడికి తిడుతురా. ఆ బీజేపీనేమో వాళ్ళు ఒక ఫేమస్ అయిపోయింది, గాడిద కుటుంబం పట్టుకొని వాళ్ళు